आज के ये जो प्रोटेस्ट जलसा हो रहा है, जो बैरिस्टर असदुद्दीन अवैसी साहब के हुक्म पर हमारे हल्के नामपल्ली के मुअज़्ज़ज़ रुकन असम्बली जनाब मोहम्मद माजिद हुसैन साहब ने जो एहतमाम किया, जब एहतमाम कर चिंतल बस्ती में करने का इरादा किया, तो जब अनिल भाई को यहाँ के जो मुकामी दलित लीडर है उन्हें कहे तो दिल खोलकर इस जलसे को कामयाब करने में अपनी कसर रखी। तो मैं अनिल भाई से गुजारिश करता हूं कि इस जलसे से मुखातिब करें। జై భీమ్ అందరికీ జై భీమ్లు। ఇక్కడికి విచ్చేసిన మన నాంపల్లి యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారైన శ్రీ మాజిద్ హుసేన్ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడికి విచ్చేసిన అందరూ దళిత సోదరులు, అన్ని వర్గాల సోదరులు మరియు మైనారిటీ సోదరులు, మంచు మీద కూర్చున్న దళిత కమ్యూనిటీ పెద్దలు, రాజు ఉస్తాద్ గారు, మరి స్థానిక పంచాయత్ కమిటీ పెద్దలు బాపన్పల్లి రాజు గారు, అదేవిధంగా వీర్నగర్ స్థానిక పంచాయతీ కమిటీ పెద్దలు గట్టే గారు, మరి అదేవిధంగా స్థానికంగా ఉన్న తుమ్మల బస్తీ పెద్దలు నాగేశ్వరరావు గారు, అందరికీ కూడా నా జై భీమ్లు। నేడు మనం ఇక్కడ ఎందుకు సమావేశం చేసుకున్నామో ఆ విషయం అందరికీ తెలిసిందే। మరి పెద్దల సభలో పార్లమెంట్లో బహిరంగంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ విధమైన పదజాలాలు యూజ్ చేసి కళ్ళు నెత్తికెక్కిన ఈ సెంట్రల్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు దళితుల మనోభావాలను దెబ్బతీశారో ఆ యొక్క అంశంపై ఏఐఎంఐఎం నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మరి చింతల్ బస్తీలో, వీర్నగర్ చింతల్ బస్తీలో అతిపెద్ద దళిత జన సందర్భంగా ఈ యొక్క ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి ఈ హెచ్చరిక పంపుతున్నాము కి ఇక్కడి నుంచి మీ పతనం మొదలైంది। మరి బాబాసాహెబ్ని అవమానించారు। ఈ అవమానం బాబాసాహెబ్కి ఇప్పటి నుంచి కాదు, వారి బాల్యం నుంచి ఉంది। చిన్నప్పుడు దొరల బిడ్డలు బల్లపై కూర్చొని చదువుతుంటే నా బాబాసాహెబ్ బడి బయట ఆ డోర్ బయట కూర్చొని చదువుకునేవారు। అక్కడి నుంచి మొదలైన అవమానాలు ఎక్కడి వరకు పోయినాయి। ఒక చిన్న సందర్భం ఉంది, అంత చిన్న వయసులో బాబాసాహెబ్ వారి సోదరుతో ఒక సంతకి పోతున్నారు। సంత అంటే మన చింతల్ బస్తీలో ఇప్పుడు మార్కెట్ బజార్ ఎట్లుంటది, ఆ సంతకి పోతున్నారు। ఆ సంతలో అంత చిన్న బాలుడు దాహం వేసి ఆయన పక్కనున్న నీళ్లు తాగాడు। నీళ్లు తాగితే అక్కడున్న పెద్ద జాతి వర్గాల వాళ్ళు వచ్చి చిన్న పిల్లాడని కూడా చూడకుండా వారిని ద్వేషించి వారిపై చేయి చేసుకో జరిగింది। అంత చిన్న వయసులో నాకు నీళ్లు తాగే స్వేచ్ఛ కూడా లేదా, నాకు నీళ్లు తాగే స్వేచ్ఛ కూడా లేదా అని మనసు గాయపడిన బాబాసాహెబ్ ఎంతో బాధతో ఆ చిన్న వయసు నుంచి కూడా వారు ఆ విషయాన్ని మనసు పైన తీసుకొని ఎంతో పట్టుదలతో చదువు కొనసాగించారు। వారి ఇంటిలో అప్పట్లో కందు దీపాలు అనేటిది అది కిరోసిన్తో వెలిగించి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు, అది కొద్ది సమయమే వచ్చేటిది। అంత దుస్థితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండే। మరి వారు ఆ చీకటి పడగానే స్ట్రీట్ లైట్ కింద చదువుకునేవారు। అంతటి మహాను వ్యక్తి
ఆ స్ట్రీట్ లైట్ కింద చదువుకొని బాబాసాహెబ్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినాక ఉపాధ్యాయుడు అయితే వారు ఉపాధ్యాయుడు అయినాక కూడా అందరూ ఉపాధ్యాయుల సమావేశంలో స్టాఫ్ రూమ్లో మంచినీళ్లు తాగడానికి పోతే వారిని భీమరావు నువ్వు ఈ నీళ్లు తాగడానికి వీల్లేదు, నువ్వు నీ ఇంటి నుంచి తెచ్చుకో నీళ్లు అన్నారు. బాబాసాహెబ్ చిన్నప్పటి నుంచి పడుతున్న అవమానాలు వారి గుండె భారమై ఇక చాలు, మీకు అవసరం ఉంటే మీరు మీ ఇంటి దగ్గర నీళ్లు తెచ్చుకోండి, కానీ నేను ఇదే నీళ్లు తాగుతా అని తాగాడు బాబాసాహెబ్. వారు అన్ని అవమానాలు భరిస్తూ ఎంతో స్థాయికి ఎదిగితే ఓర్వ జాలకుండా వారిని ఎంతో అవమానాలకు గురి చేశారు. ఈ సమయంలో నేను సభాముఖంగా ఇంకొక అంశంని తెలియజేయాలనుకుంటున్నాను. మాతా రమాబాయి గారిని, వారికి నిజంగా పాదాభివందనాలు. వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. మాతా రమాబాయి అమ్మగారి గురించి మాట్లాడాల్సింది సందర్భం ఇది. ఎందుకంటే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి బాబాసాహెబ్ని నేను పార్లమెంట్ లో ఇంత అవమానించినప్పుడు అసలు బాబాసాహెబ్ చరిత్ర ఏందో తెలియకుండా ఆ కుర్చీలో కూర్చున్నారా? మాతా రమాబాయి కేవలం ఒకే ఒక చీరతో, మీరు మాతా రమాబాయి అమ్మగారి పుస్తకం చదివితే కళ్ళ నుండి నీళ్లు కారుతాయి. మాతా రమాబాయి కేవలం తను వేసుకునే ఒకే ఒక చీరతో చుట్టుపక్కల ఉన్న ఇంట్లలో పని చేస్తూ పిల్లలని పోషిస్తూ, అక్కడనేమో బాబాసాహెబ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో వారి చదువు కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడ మాతా రమాబాయి ఎన్నో ఆవేదనలు, ఎన్నో బాధలు పడుతూ పిల్లల్ని పోషిస్తుండేది. సరిగ్గా పౌష్టిక ఆహారం కూడా ఇవ్వలేని సమయంలో ఒకరి వెనుక ఒకరు చిన్న బాల్యంలోనే బాబాసాహెబ్ పిల్లలు చనిపోవడం జరిగింది. వారేమో అక్కడ, మాతా రమాబాయి ఏమో ఇక్కడ. ఎన్ని అవస్థలకు గురయ్యారు. అట్లాంటి మహా గొప్ప దంపతులను, ఈ భారతదేశాన్నే గౌరవించే దంపతులను బాబాసాహెబ్ని అవమానించారు. ఇప్పుడు మీరు పవర్లో ఉన్నారు, కేంద్రంలో పవర్లో ఉన్నారు, మీరు అవమానించారు. మరి ఒక వైపేమో మీ ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు ముసలి కన్నీళ్లు కారుస్తూ, సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ మా కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఈ దొండే అంట. నేనైతే వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు బాబాసాహెబ్ని వాడుకోవాలి. బాబాసాహెబ్ స్తూపం ముందు శిరస్సు ఉంచి కాళ్ళు మొక్కాలి. మళ్ళీ వెంబడే వచ్చి దళితులను, బాబాసాహెబ్ని అవమానించాలి. మరి కేంద్రంలో పార్లమెంట్ లో ఇట్లాంటి రెండు పార్టీలు కూడా, వీటిని ఎవ్వరిని కూడా నమ్మలేము. నేను ఆ పార్టీల పేరు కూడా తీసుకోను, ఎందుకంటే నా బాబాసాహెబ్ని అవమానించిన వాళ్ళ పార్టీల పేరు కూడా నాకు నోటితో పలకడం ఇష్టం లేదు. ఈ రెండు పార్టీల తొత్తు ఇట్లా ఉంటే మరి దళితులకి ఎవరు దిక్కు? దళితులకి పార్లమెంట్ లో వారి స్వరం వినిపించేది ఎవరని వేచి చూస్తుంటే ఒక జెండా రెపరెపలాడింది. ఒక నాయకుడు ఎర్రటి సూర్యుడిలాగా వెలిశాడు. మరి ఆ జెండా రెపరెపలాడింది మన హైదరాబాద్ లో పుట్టిన 60 సంవత్సరాల కింద పార్టీ ఏఐఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్. మరి ఆ ఎర్రటి సూర్యుడిలా బగబగ మండి వెలుగునిచ్చిన దళితుల వాయిస్ ని, దళితుల స్వరాన్ని వినిపించిన పార్లమెంట్ లో నాయకుడు ఎవరో కాదు, మన బ్యారిస్టర్ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు. ఈ విధంగా
వారు దళితులకే కాకుండా అన్య వర్గాల వారికి, దళితుల వారికి, మైనారిటీస్ కి స్వరం, వారి గలం వినిపించి 545 నాయకుల మధ్యలో ఏకైక మొగాడు మొత్తం పార్లమెంట్ ని హిలాన్ చేస్తాడు. ఆ విధంగా మొన్న జరిగిన సంఘటనలో కూడా బాబాసాహెబ్ ని అవమానపరిచినప్పుడు తీవ్రంగా ఖండించారు. అదే అన్నారు, అదే ఒకవేళ బాబాసాహెబ్ ఇప్పుడు బ్రతికుంటే, వారు బహుజన సమాజానికి మారినప్పుడు ఎలా అయితే మారారో, మరి ఇప్పుడు వారు బ్రతికుండి మారడానికి ప్రయత్నించుంటే ఈ గవర్నమెంట్ కి బాబాసాహెబ్ కూడా పర్మిషన్ అడగాల్సిన సమయం ఉండేటిది, అవస్థ, ఆ గతి, ఆ దుర్భాగ్యం ఉండేటిది అని అన్నారు. వారు తీవ్రంగా ఖండించారు. ఈ సెంట్రల్ మినిస్టర్ మాటల్ని వారు తీవ్రంగా ఖండించారు. మరి మన పక్షాన నిలబడుతూ, మన కోసం నిత్యం పోరాటం చేస్తూ, మన కోసం వారు ఎంతో కృషి చేస్తూ, మరి వారు ఈ అన్య వర్గాల పార్టీల కోసం ఎప్పుడో ఆలోచించి దూరదృష్టితో అన్నారు, ఈ దేశంలో మనము అతిపెద్ద నాయకుణ్ణి కోల్పోయినామంటే అది మహాత్మా గాంధీని కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ని అని గొంతు చించుకొని చెప్పారు. అలాంటి నాయకుడు మనకు కావాల్సింది. మనం కూడా వారికి చేదోడు వాదోడిగా ఉండి, నేను ఒక దళిత బిడ్డగా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతాను, అంతే ఒక AIMIM లో ఒక సోల్జర్ గా అంతే ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే MIM పార్టీ అంటే ఒక ప్రిన్సిపల్స్ ఉన్న పార్టీ, ఒక పార్టీ లైన్ లో చాలా పద్ధతిగా నిబంధనలుగా ఉన్న పార్టీ. మరి పార్లమెంట్ లో మన దళితుల, అన్య వర్గాల, మైనారిటీస్ల స్వరం బ్యారిస్టర్ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారైతే, మరి అసెంబ్లీ వైపు చూస్తే ఎవడు మన కోసము, దళితుల కోసము, బ్యాక్వర్డ్ క్లాస్ కోసము, అన్య వర్గాల కోసము, మైనారిటీల కోసము ఆలోచించని సమయంలో పోటాపోటీగా మొన్న జరిగిన అసెంబ్లీలో ఎంత హాస్యపదం అంటే, నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావన్న సమస్యలో ఒకడికొకడు పోరాడుతుంటే, మరి అమిత్ షా అవమానించిన సమయాన్ని, ఆ సందర్భాన్ని, బాబాసాహెబ్ ని ఎవరు లేవనెత్తారు? ఇక్కడ కూడా లేవనెత్తినది ఆ అంశాన్ని కేవలం మన AIMIM ఫైర్ బ్రాండ్ అయిన శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. మరి వారు ఈ అంశాన్ని లేవనెత్తడంతోనే కాకుండా, బాబా సాహెబ్ ఇస్ మై హీరో అని ఘనంగా వారు గలమెత్తి చెప్పారు. బాబా సాహెబ్ ఇస్ మై హీరో అని. ఇది నాయకత్వ లక్షణాలు. ఇది నిజమైన ప్రేమ దళితుల మీద, బ్యాక్వర్డ్ క్లాస్ మీద, అన్య వర్గాల మీద, మైనారిటీస్ మీద. మిగతా పార్టీలు అన్ని పోసేటిది ఒగుల ప్రేమ. దాన్ని నమ్మొద్దు. ఈ విధంగా మనకి సచివాలయం గత ప్రభుత్వంకి కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఆ గత సచివాలయానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని ప్రస్తావించిందే శ్రీ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు. ఇన్ని మన దళితుల పక్షాన నిలబడి వారి గుండె నిండా బాబాసాహెబ్ ని నింపుకొని వారు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా దేశ నాయకుడిగా వారు పర్యటిస్తుంటే ఇక్కడ కూర్చొని సీట్లో వాళ్ళు మాత్రం మన బాబాసాహెబ్ ని అవమానిస్తున్నారు. మూడింది. ఇక వాళ్ళకి సమయం మూడింది. ఇక మన పార్టీ చీఫ్ పెద్ద అయిన ఇంత పెద్దగా
ఎంతో మనస్సు తృప్తిగా ఉంది. ఎంఐఎంలో ఉండంగా ఇంత పెద్ద కార్యక్రమం బాబాసాహెబ్ది ఎంతో చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. కానీ ఒకవైపు బాధగా ఉంది ఆ అమిత్ షా అన్న మాటలకి. కానీ మొదలైంది ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలైంది. దేశవ్యాప్తంగా దళితులని కదిలించి ఏఎంఎం నాయకులు బ్యారిస్టర్ సి అసదుద్దీన్ ఓవైసీ గారి ఆధ్వర్యంలో దేశం అంతటా పర్యటించి ఆ అమిత్ షా కుర్చీని కదిలించే వరకు మన నాయకుడు ఊరుకోరు. మరి సమయం లేదు, ఎంతో మాట్లాడాలని ఉంది, చాలా ఆవేదన ఉంది. కానీ సమయం కావస్తున్నది కాబట్టి చివరిగా ఒకటి చెప్తా. అంబేద్కర్ 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 ఈజ్ నాట్ ఫ్యాషన్ మిస్టర్ షా. అంబేద్కర్ 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 ఈజ్ హిస్టరీ ఆఫ్ అవర్ ఇండియా. ఇట్ ఈస్ హిస్టరీ ఆఫ్ అవర్ ఇండియా. ఇట్ ఈస్ ఐడెంటిటీ ఆఫ్ అవర్ ఇండియా. దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియా. నువ్వేదైతే కుర్చీలో కూర్చునో బిడ్డ, అది మా బాబాసాహెబ్ ఇచ్చిన భిక్ష. గుర్తు పెట్టుకో. సమయం కావస్తున్నది కావున ఇంత పెద్ద వేదిక మీద నేడు మన ప్రియతమ నాయకుడు, నాంపల్లి యువ నాయకుడు, వారు ఎంతో యువకులకి ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా మరియు మన దళిత్ ఏరియాస్ ని కూడా ఎంతో డెవలప్మెంట్ చేస్తూ, ఒక విషయాన్ని మర్చిపోయాను, చివరిగా 2 నిమిషాలు తీసుకుంటాను. నేను ఒక దళితుణ్ణి, నా టీము అంతా దళితులు, నా బస్తీ దళిత బస్తీ, నా బస్తీ 23 కేంద్ర పంచాయతీలకు పెద్ద బస్తీ. మేము గత పోయిన కార్పొరేటర్ ఎలక్షన్స్ ముందు ఎంఐఎం పార్టీలో చేర్చామని నిర్ణయం తీసుకున్నాము. నా నిర్ణయాన్ని నా టీం అంతా కూడా శిరస వాచించి పార్టీలో జాయిన్ అయినాము. పార్టీలో జాయిన్ అయ్యక ముందు 20 సంవత్సరాల కింద రోడ్లు అవి. పార్టీ జాయిన్ అవ్వక ముందు 20 సంవత్సరాల కింద పైప్ లైన్స్ అవి. మేము పార్టీ జాయిన్ అయినాక మమ్మల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. ఏ విధంగా అయితే బాబాసాహెబ్ని అవమానించారో, మమ్మల్ని, నా తోటి సోదరులని, స్నేహితులని ఎంతో ముప్ప తిప్పలు పెట్టడానికి ప్రయత్నించినా కూడా దమ్ము ధైర్యం లేందే ఎంఐఎం పార్టీలో చేరలేము. మాకు దమ్ము ధైర్యం గట్స్ ఉన్నాయి కాబట్టి ఎంఐఎం పార్టీలో చేరినాము. చేరినాక ఇట్లాంటి అడుపా దడుపా ఎన్నో వస్తాయని కూడా తెలుసు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ఎదుర్కొన్నాము. మరి మేము పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎవరైతే హేళన చేశారో, మరి ఇప్పుడు అదే మా దళిత బస్తీకి 50-60 లక్షలు పెట్టి వీడీసీసీ రోడ్లు వేపించారు. మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ చేంజ్ చేయించారు, సివరేజ్ లైన్ చేంజ్ చేయించారు. లేన్స్ లో, బై లేన్స్ లో బండలు తీసేసి, సాబత్ బండలు తీసేసి సీసీ రోడ్ చేపించారు. అగర్సే నాంపల్లిలా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బస్తీని ఎవరైనా రోల్ మోడల్ గా చూపించాలనుకుంటే మా దళిత బస్తీకి రండి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. ఏ విధంగా అద్భుతంగా మా ఎంఐఎం పార్టీ చీఫ్ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాబ్ గారి సదర్లో, వారి ఆధ్వర్యంలో ఎంత డెవలప్ అయిందో చూడండి. వేరే పార్టీలు మాటలు మాత్రమే మాట్లాడతాయి, మా పార్టీలు చాతలు చేస్తాయి. దళిత బంధులో కూడా మాకు మొదటి ఫేజ్ లో మా సోదరులకి మాకు 10 ఫైల్స్ ఇచ్చింది నా ఎంఐఎం పార్టీ. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది. చెప్పండి, ఏ నాయకుడు ఇంత నిబద్ధతగా పనిచేశారు? ఎవరు చేయలేరు. సమయం కావస్తున్నది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన, ఇంత పెద్ద ప్రోగ్రామ్ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసిన బాబాసాహెబ్ దానికి నవ యువకులు శ్రీ మాజిద్ హుసేన్ గారు నాంపల్లిలో ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా సేవలు అందిస్తూ
కులమత భేదాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ పోతూ అందరినీ నా సోదరులుగా తీసుకొని పోతురు. వారు ఎంతో ముందుకు పోతున్నారు. వారు నాకు నేడు ఇంత పెద్ద మంచులో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారికి మన ఎడ్యుకేషనలిస్ట్ కార్పొరేటర్ గారైన ఆరిఫ్ రిజ్వాన్ గారికి నేను పేరు పేరున జై భీమ్లు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్.